గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ టీంలో భారీ మార్పులు చోటు చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం కృష్ణ్ కుమార్ హుడ్డా సార్ని హెడ్ కోచ్గా ప్రకటించింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. మరి హెడ్ కోచ్ మారారు కాబట్టి ఆయన దృక్పథం ప్రకారం, ఆయన దృక్కోణం ప్రకారం ఒక టీంని ఫామ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కృష్ణ్ కుమార్ హుడ్డా గారు. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్స్ పర్వేజ్ భైన్స్వాల్ అండ్ సందీప్ కుమార్ ధుల్ వీళ్ళైతే స్క్వాడ్లో ఉండరు అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక పవన్ కుమార్ శరవత్ పైన కూడా అనుకున్న బడ్జెట్లో రాకపోతే ఇన్వెస్ట్ చేసేటువంటి ఛాన్స్ లేదు తెలుగు టైటన్స్. కానీ లాస్ట్ సీజన్లో ఎవరైతే యంగ్స్టర్స్ బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళని రీటైన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఉత్తమం అండ్ ఇంపార్టెంట్ కూడా తెలుగు టైటన్స్కి. ముఖ్యంగా అంకిత్ జాగ్లాన్ అనేటువంటి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ ప్లేయర్ని వీళ్ళు ఖచ్చితంగా రీటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రఫుల్ జవారే, సంజీవి లాంటి ప్లేయర్స్ కూడా ఫ్యూచర్లో బాగా పర్ఫామ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. మనకి తెలిసినటువంటి విషయమే, పవన్ సరవత్, పర్దీప్ నర్వాల్ లాంటి రైడర్సే ఫస్ట్ సీజన్లో తడబాటును ప్రదర్శించారు. బట్ తర్వాతి సీజన్స్లో బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సంజీవి కావచ్చు, ప్రఫుల్ జవారీ కావచ్చు, రాబిన్ చౌదరి కావచ్చు, ఈ ప్లేయర్స్ కూడా ఫ్యూచర్లో బాగా పర్ఫామ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక మరొక యంగ్స్టర్ ఓంకార్ పాటిల్ అయితే అప్పుడప్పుడు కొన్ని మ్యాచెస్లో మెరుపులు మెరిపించాడు. సో ఆ మెరుపుల్ని కంటిన్యూ చేస్తాడు కాబట్టి ఓంకార్ పాటిల్ని కూడా రీటైన్ చేసుకుంటే బెటర్ తెలుగు టైటన్స్కి. ఇక టీం ల్యాక్ అవుతున్నటువంటి మరొక మేజర్ ఏరియా డిఫెన్స్. సో ఈ నేపథ్యంలో ఒక వండర్ఫుల్ డిఫెన్స్ని ఏర్పాటు చేయడానికి తన వ్యూహాలకు పొదును పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది కృష్ణ్ కుమార్ హుడ్డా గారు. ముఖ్యంగా దబాంగ్ ఢిల్లీకి ఆయన మెరుగైన వ్యూహాలతోటి మెరుగైన ఫలితాలని అందించడం జరిగింది. ప్రో కబడ్డీ సీజన్ 5 వరకు టేబుల్లోనే బాటంలో ఉన్నటువంటి టీంని సడన్గా సీజన్ 6లో ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లారు, సీజన్ 7లో ఫైనల్కి తీసుకెళ్లారు, సీజన్ 8లో ట్రోఫీని కూడా అందించడం జరిగింది. సో ఈసారి మన తెలుగు టైటన్స్ టీంకి మెయిన్ స్ట్రెంత్ అవ్వబోయేది కృష్ణ్ కుమార్ హుడ్డా సార్ కోచింగ్ అండ్ ఆక్షన్ స్ట్రాటజీస్ అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసేసుకోండి.